హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా ఈ సంవత్సరం డీఎస్సీ రాస్తున్న వాళ్ళందరికి ఆల్ ది బెస్ట్ అండి. అందరూ కూడా ఎగ్జామ్ బాగా రాయాలి. మంచి మార్క్స్ రావాలని కోరుకుంటున్నాను. అలాగే టాపిక్ ఏంటంటే మనకి సోషల్ కంటెంట్ అవుతుందండి. సోషల్ కంటెంట్‌కి సంబంధించి బిట్స్ అనేవి మనం డైలీ చెప్తున్నాం. ఇప్పటికి 5 డేస్ అయింది. చాలా వీడియోస్ చేశాను దీనికి ముందు సోషల్ కంటెంట్ గురించి. ఒకసారి చెక్ చేయండి ఛానల్‌లో. అలాగే మన ఛానల్‌లో మనకి తెలుగు కంటెంట్, తెలుగు మెథడాలజీ కంప్లీట్ అయిందండి. తెలుగు అనేది కంప్లీట్ అయిపోయింది. తెలుగు కంటెంట్, తెలుగు మెథడాలజీ అనేది మొత్తం కంప్లీట్ చేసాము. తెలుగైతే మనం తెలుగు కంటెంట్ అనేది మనం థర్డ్ క్లాస్ నుంచి స్టార్ట్ చేసామండి. థర్డ్ క్లాస్ నుంచి 8థ్ క్లాస్ వరకు ప్రతి క్లాస్ వైజ్ చెప్పామండి. క్లాస్ వైజ్ చెప్పాం. క్లాస్‌లో ఉండే లెసన్ వైజ్ చెప్పామండి. ప్రతి లెసన్ కూడా ప్రతి లెసన్‌కి ఏ బిట్స్ వస్తాయి, ఎలా వస్తాయి అన్నీ కూడా చెప్పడం జరిగింది. అలాగే మనకి మెథడాలజీ కూడా అదే విధంగా అండి. 10 లెసన్స్ ఉన్నాయి తెలుగు మెథడాలజీకి సంబంధించి. 10 లెసన్స్ కూడా మనం కంప్లీట్ చేసేసామండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ మన ఛానల్‌లో పెడుతున్నామండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. చదవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి. కొన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఒకసారి చెక్ చేయండి. అలాగే మన ఛానల్‌లో ఒక ప్లేలిస్ట్ ఉందండి డీఎస్సీకి సంబంధించి. జీడీఎస్ ఛానల్ డీఎస్సీ బిట్స్. జీడీఎస్ ఛానల్ డీఎస్సీ బిట్స్ అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. అది ఓపెన్ చేశారనుకోండి మీకు ఖచ్చితంగా మంచి బిట్స్ అనేవి ఉంటాయండి. చాలామంది చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే మాకు ఇంకా మంచి బిట్స్ అనేవి గ్యాదర్ చేసి చెప్పడం జరుగుతుందండి. ఓకే అండి. స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ముందు వీడియోస్ కూడా చూడండి. మనం ఆల్రెడీ ముందు చెప్పాము సోషల్ కంటెంట్ గురించి దీనికి ముందు. లెసన్ వైజ్ చెప్తున్నామండి. ఓకే అండి. టాపిక్‌లోకి వెళ్దాం చూడండి. మన విశ్వం సూర్యుడు మరియు భూమి. ఈరోజు లెసన్ ఏంటంటే మన విశ్వం సూర్యుడు మరియు భూమి. ఈ లెసన్‌కి సంబంధించి బిట్స్ అనేవి ఏ విధంగా ఉంటాయనేది ఈరోజు మనం చూద్దామండి. ఫస్ట్ చూడండి భూపటలం. భూపటలం అంటే ఏంటంటే భూమి యొక్క పై పొర అండి. భూపటలం అంటే ఏంటి? భూమి యొక్క పై పొరనే భూపటలం అని అంటాము. తర్వాత ఆల్ఫ్రెడ్ వెజ్నర్. ఆల్ఫ్రెడ్ వెజ్నర్ అంటే ఖండచలన సిద్ధాంతం ప్రతిపాదించాడు. ఇతను ఎవరంటే ఆల్ఫ్రెడ్ వెజ్నర్ అని ఖండచలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించారనమాట. ఆల్ఫ్రెడ్ వెజ్నర్ ఖండచలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. భూపటలం అంటే భూమి యొక్క పై పొరని భూపటలం అంటాము. అలాగే పాంజియా అంటే భూమిపై గల మొదటి ఖండం. భూమిపై గల మొదటి ఖండం ఏంటండి? పాంజియా అండి. భూమిపై గల మొదటి ఖండం ఏంటి? పాంజియా. నెక్స్ట్ పాన్సాల్స్. పాన్సాల్స్ అంటే ఏంటి? పాంజియా చుట్టూ గల సముద్రం అండి. పాంజియా అంటే భూమిపై గల మొదటి ఖండం. పాన్సాల్స్ అంటే పాంజియా చుట్టూ గల సముద్రం. ఈ ఈ ఖండం చుట్టూ ఉన్న సముద్రాన్ని మనం పాన్సాల్స్ అని అంటాము. అలాగే లారెన్షియా అంటే టేతిస్ ఉత్తరం గల ఖండం అండి. లారెన్షియా అంటే ఏంటి? టేతిస్ టేతిస్ ఉత్తరంగా గల ఖండం. టేతిస్ ఉత్తరంగా గల ఖండంని లారెన్షియా అంటాము. అలాగే గోండ్వానా. గోండ్వానా అంటే టేతిస్ దక్షిణాన గల ఖండం. లారెన్షియా అంటే టేతిస్ ఉత్తరాన గల ఖండం. అలా గోండ్వానా అంటే దక్షిణాన గల ఖండం. లారెన్షియా అంటే టేతిస్‌కి మనకి ఉత్తరం గల ఖండం. గోండ్వానా అంటే టేతిస్‌కి దక్షిణాన గల ఖండం. భూమి అంటే ఏంటి? ఒక గ్రహం అండి. భూమి అంటే ఒక గ్రహం. మరొకసారి చూడండి. భూపటలం అంటే భూమి యొక్క పై పొరని భూపటలం అంటాము. ఆల్ఫ్రెడ్ వెజ్నర్ అంటే ఖండచలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు అతను. అలాగే పాంజియా అంటే భూమిపై గల మొదటి ఖండం. పాన్సాల్స్ అంటే పాంజియా చుట్టూ గల సముద్రాన్ని పాన్సాల్స్ అంటాము. లారెన్షియా అంటే టేతిస్ ఉత్తరంగా గల ఖండం. గోండ్వానా అంటే టేతిస్ దక్షిణ గల ఖండం. ఇదండి. అలాగే భూమి అంటే ఒక గ్రహం. గ్రహం. మెహరోవిక్ విచ్ఛిన్నత అంటే భూపటలం, భూప్రావారాల మధ్య గల సరిహద్దు అనమాట. మెహరోవిక్ విచ్ఛిన్నత అంటే భూపటలం, భూప్రావారముల మధ్య గల సరిహద్దు అనమాట. మొహరిక్ విచ్ఛిన్నత అంటే. అలాగే గుటెన్బర్గ్ విచ్ఛిన్నత అంటే భూప్రావార భూకేంద్ర మండల మధ్య గల సరిహద్దు. ఇక్కడ మనకు చూడండి. మెహరోవిక్ విచ్ఛిన్నత అంటే భూపటలం, భూప్రావారాల మధ్య గల సరిహద్దు అండి. మొహరిక్ విచ్ఛిన్నత అంటే భూపటలం, భూప్రావారాల మధ్య గల సరిహద్దు. గుటెన్బర్గ్ విచ్ఛిన్నత అంటే భూప్రావార భూకేంద్ర మండలాల మధ్య గల సరిహద్దు. అలాగే అత్యంత తేలికైన పొర ఏంటంటే భూపటలం అండి. అత్యంత తేలికైన పొర ఏంటంటే భూపటలం. అత్యంత తేలికైన పొర ఏంటండి? భూపటలం.
అత్యంత బరువైన పొర ఏంటంటే భూకేంద్ర మండలం అండి. అత్యంత తేలికైన పొర ఏంటంటే భూపటలం. అత్యంత బరువైన పొర ఏంటంటే భూకేంద్ర మండలం. అత్యంత తేలికైన పొర భూపటలం. అత్యంత బరువైన పొర ఏంటంటే భూకేంద్ర మండలం. అలాగే మనకి ఇక్కడ భూమి లోపల పొరలు అవి ఎంత మందంలో ఉంటాయి, దాని ఘనపరిమాణం, రసాయన సమ్మేళనాల ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ది భూపటలం ఎంత మందం ఉంటుందంటే 30 నుంచి 100 కిలోమీటర్ల మందం ఉంటుందండి. భూపటలం 30 నుంచి 100 కిలోమీటర్ల మందం ఉంటుంది. ఘనపరిమాణం అంటే 1% అండి. చూడండి, చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. భూపటలం మందం ఎంత అంటే 30 నుంచి 100 కిలోమీటర్ల మందం ఉంటుంది. ఘనపరిమాణం 1%. రసాయన సమ్మేళనం ప్రత్యేకతలు ఏంటంటే వివిధ రకాల రాళ్ళు మనం దీనిపై నివసిస్తున్నాం. ఈ భూపటలంపై మనం నివసిస్తున్నాం అనమాట. దీనిలో రాళ్ళు అన్నీ కూడా ఉంటాయన్నమాట భూపటలం. అలాగే భూ ప్రవారం అంటే ఏంటి? భూ ప్రవారం అంటే ఇది 100 కిలోమీటర్ల నుంచి 2900 కిలోమీటర్ల మందం ఉంటుందండి. భూ ప్రవారం అంటే 100 కిలోమీటర్ల నుంచి 2900 కిలోమీటర్ల మందం ఉంటుంది. అంటే దానికన్నా భూపటలం కన్నా భూ ప్రవాహం ఇంకా మందంగా ఉంటుంది. ఇది 16% ఘనపరిమాణం ఉంటుంది. ఇక్కడ సిలికేట్లు ఉంటాయి. పైభాగం మెత్తగా ఉంటుంది. దీనిపై భూపటలం తేలుతూ ఉంటుంది అనమాట. చూడండి అమ్మ, భూ ప్రవారం 100 నుంచి 2900 కిలోమీటర్ల మందం ఉంటుంది. 16% ఘనపరిమాణం ఉంటుంది. సిలికేట్లు ఉంటాయన్నమాట. ఇందులో పైభాగం మెత్తగా ఉంటుంది. దీనిపై భూపటలం తేలుతూ ఉంటుందన్నమాట. అలా భూకేంద్ర మండలం అంటే చూడండి, భూకేంద్ర మండలం 2900 కిలోమీటర్ల నుండి 6376 కిలోమీటర్ల వరకు మంద ఉంటుంది. 2900 కిలోమీటర్ల నుండి 6376 కిలోమీటర్ల మంద ఉంటుందన్నమాట. 83% ఘనపరిమాణం ఉంటుంది. ఇందులో మనకి ఇనుము, నికిల్ వంటి భార ఘన పదార్థాలు ఉంటాయి. దీన్ని తిరిగి 2 పొరలుగా విభజిస్తారనమాట. భూకేంద్ర మండలం ఎంత మంద ఉంటుందండి? 2900 కిలోమీటర్ల నుండి 6376 కిలోమీటర్ల వరకు మంద ఉంటుంది. ఇది 83% ఘనపరిమాణం ఉంటుంది. ఇనుము, నికిల్ వంటి భార ఘన పదార్థాలు దీని ఉంటాయన్నమాట. దీన్ని తిరిగి 2 పొరలుగా విభజించారనమాట. అలాగే చూడండి, ఫస్ట్ ఇందులోనే మనకి బయటి కేంద్ర భాగం, భూకేంద్ర మండలం మనకి 2 భాగాలు విభజించారు కదండి. అదే మనకి బయటి కేంద్ర భాగం అనేది 2900 నుంచి 5100 వరకు ఇది ఉంటుంది, బయటి కేంద్ర భాగం. ఇందులో ఇనుము, నికిల్, లోహాలు ద్రవ పరిమాణంలో ఉంటాయి. ఇది ఘన రూపంలో ఉంటుంది. ఇనుము లోపల మిశ్రమాలు, బంగారం వంటి భార పదార్థాలు ఉంటాయన్నమాట. ఇది బయటి కేంద్ర భాగం. ఇది భూకేంద్ర మండలం 2 భాగాలు విభజించాక 2 పొరలుగా, అందులో బయటి కేంద్ర భాగం. అలాగే లోపల కేంద్ర భాగం ఏంటంటే 5100 నుంచి 6376 కిలోమీటర్ల మందం ఉంటుంది. ఇది ఘన రూపంలో ఉంటుంది. ఇనుము, లోహ మిశ్రమాలు, బంగారం వంటి భార పదార్థాలు ఉంటాయి ఇందులోని లోపల కేంద్ర భాగంలో. చాలా ఇంపార్టెంట్ అండి ఇవి. బయట కేంద్ర భాగం అయితే 2900 నుంచి 5100 కిలోమీటర్లు ఉంటుంది. ఇనుము, నికెల్ లోహాలు ద్రవ రూపంలో ఉంటాయి. ఇది ఘన రూపంలో ఉంటుంది. ఇనుము, లోహ మిశ్రమాలు, బంగారం వంటి భార పదార్థాలు ఉంటాయి. లోపల కేంద్ర భాగంలో అయితే 5100 నుంచి 6376 కిలోమీటర్లు మందం ఉంటుంది. ఇది ఘన రూపంలో ఉంటుంది. ఇనుము, లోహ మిశ్రమాలు, బంగారం వంటి భార పదార్థాలు ఇందులో ఉంటాయండి ఇవి. అలాగే దీనికి సంబంధించి బిట్స్ కూడా ఒకసారి చూసేద్దాం మనం. ఈ భూమి మీద మానవాళి సుమారుగా ఎన్ని సంవత్సరాలు క్రితం ఉద్భవించింది? ఈ భూమి మీద మానవాళి, మనుషులు సుమారు ఎన్ని సంవత్సరాల క్రితం ఉద్భవించిందని అడుగుతున్నారు. ఇక్కడ చూడండి, 1,00,000, రెండోది 2 లక్షలు, మూడోది 5 లక్షలు, నాలుగోది 10 లక్షలు. ఎన్ని సంవత్సరాల క్రితం ఉద్భవించింది ఈ భూమి మీద మానవాళి అని అడుగుతున్నారు. మనకు ఆప్షన్ 1 అండి, 1,00,000 సంవత్సరాల క్రితం. 1,00,000 సంవత్సరాల క్రితం భూమి మీద మానవాళి సుమారు 1,00,000 సంవత్సరాల క్రితం ఉద్భవించింది. అలాగే పర్యావరణం సంక్షోభాన్ని ఎదుర్కొనుటకు గల కారణం ఏమిటి? పర్యావరణ సంక్షోభాన్ని ఎదుర్కొనుటకు గల కారణం ఏంటని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, భూ వనరులు దోచుకోవడం, రెండోది నదులు నాశనం అవ్వడం, అడవులు తరిగిపోవడం. ఈ 4 వల్ల మనకి పర్యావరణ సంక్షోభాన్ని ఎదుర్కోవడం జరుగుతుంది. ఇది మనకి ఆప్షన్ 4 అండి. పైవన్నీ కూడా భూ వనరులు దోచుకోవడం వల్ల, నదులు నాశనం అవ్వడం వల్ల, అడవులు తరిగిపోవడం వల్ల మనకు పర్యావరణ సంక్షోభం అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్
ఎన్ని కోట్ల సంవత్సరాల క్రితం పెద్ద విస్ఫోటనంతో విశ్వం ఆవిర్భవించిందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు? ఎన్ని కోట్ల సంవత్సరాల క్రితం పెద్ద విస్ఫోటనంతో విశ్వం ఆవిర్భవించిందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడినారని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, 1370, 1500, 1000 సంవత్సరాలు, 5000 సంవత్సరాలు. ఎన్ని కోట్ల సంవత్సరాల క్రితం పెద్ద విస్ఫోటనంతో విశ్వం ఆవిర్భవించిందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారని అడుగుతున్నారండి. ఈ మూడింట్లో మనకు ఆప్షన్ 1 అండి. 1370 కోట్ల సంవత్సరాల క్రితం పెద్ద విస్ఫోటనంతో విశ్వం ఆవిర్భవించిందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. అలాగే నక్షత్రాలు ఎందులో భాగముగా ఉంటాయి? నక్షత్రాలు ఎందులో భాగంగా ఉంటాయని అడుగుతున్నారండి. ఫస్ట్ చూడండి, సౌరమండలం, పాలపుంత, భూ వాతావరణం ఏది కాదు. నక్షత్రాలు ఎందులో భాగంగా ఉంటాయని అడుగుతున్నారండి. ఈ నాలుగింట్లో మనకు ఆప్షన్ 4 అండి. పాలపుంతలో ఉంటాయి నక్షత్రాలు. పాలపుంతలో భాగంగా ఉంటాయి. సూర్యుడి చుట్టూ భూమి తిరిగే దారిని ఏమంటాము? సూర్యుని చుట్టూ భూమి తిరిగే దారిని ఏమంటారు? అక్షం, కక్షతలం, కక్ష, రేఖ. సూర్యుడి చుట్టూ భూమి తిరిగే మా దారిని ఏమంటారని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, కక్ష. సూర్యుని చుట్టూ భూమి తిరిగే మార్గాన్ని కక్ష అని అంటాము. అలాగే సూర్యుడి చుట్టూ గంటకి ఎన్ని కిలోమీటర్ల వేగంతో భూమి తిరుగుతుంది? సూర్యుడి చుట్టూ గంటకి ఎన్ని కిలోమీటర్ల వేగంతో భూమి అనేది తిరుగుతుందని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ చూడండి, 1,07,200 కిలోమీటర్లు, 1,15,600 కిలోమీటర్లు, 1,28,748 కిలోమీటర్లు, 1,18,640 కిలోమీటర్లు. ఎంత వేగంతో గంటకి అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, 1,07,200 కిలోమీటర్లు. సూర్యుడి చుట్టూ గంటకి 1,07,200 కిలోమీటర్ల వేగంతో భూమి అనేది తిరుగుతూ ఉంటుంది. ఈ క్రింది వాటిలో వాస్తవ కానిదేది, సరికానిదేది? క్రింది వాటిలో సరికానిది ఏంటి? ఫస్ట్ చూడండి, వాస్తవానికి భూమి కక్ష దాదాపు వృత్తాకారంలో ఉంటుంది. రెండోది, సూర్యునికి భూమి అత్యంత దూరం. తర్వాత 152 మిలియన్ల కిలోమీటర్లు. అలాగే సూర్యుని భూమి అత్యంత సమీపం 147 మిలియన్ల కిలోమీటర్లు. సూర్యునికి అత్యంత దగ్గర గల గ్రహం శని. ఈ నాలుగింట్లో ఏదని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 ఇది అనేది మనకి రాంగ్ అండి. మిగతావన్నీ కరెక్ట్. వాస్తవానికి భూమి కక్ష దాదాపు వృత్తాకారం ఉంటుంది, అది సరైనదే. సూర్యునికి భూమి అత్యంత దూరం 152 మిలియన్ కిలోమీటర్లు, అది కరెక్టే. సూర్యునికి భూమికి అత్యంత సమీపం 147 మిలియన్ కిలోమీటర్లు. ఈ మూడు కూడా మనకు సరైనవేనండి. నెక్స్ట్, చాలా మంది శాస్త్రజ్ఞులు అభిప్రాయం ప్రకారం భూమి ఎన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడింది? చాలా మంది శాస్త్రజ్ఞులు అభిప్రాయం ప్రకారం భూమి ఎన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడిందని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, 450, 550, 250, 185. ఈ నాలుగింట్లో ఏది కరెక్ట్ అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్, 450 సంవత్సరాలు. చాలా మంది శాస్త్రజ్ఞులు అభిప్రాయ ప్రకారం భూమి 450 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడింది. నెక్స్ట్, భూకేంద్రం ఎన్ని కిలోమీటర్ల కింద ఉన్నది? భూకేంద్రం ఎన్ని కిలోమీటర్ల కింద ఉన్నది? 5,000, 6,000, 4,500, 8,000. భూకేంద్రం ఎన్ని కిలోమీటర్ల కింద ఉన్నది అని అడుగుతున్నారండి. ఈ నాలుగింట్లో మనకి ఇక ఆప్షన్ 2 అండి, 6,000 కిలోమీటర్ల కింద ఉన్నది. భూకేంద్రం మనకి 6,000 కిలోమీటర్ల కింద ఉన్నదనమాట. అలాగే చూడండి, వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. భూమి ప్రధాన పొరలు ఏవి? భూమి యొక్క ప్రధాన పొరలు ఏంటి? ఫస్ట్ చూడండి, భూపటలం, భూప్రావారం, భూకేంద్ర మండలం. భూపటలం, భూప్రావారం, భూకేంద్ర మండలం, పైవన్నీనా? అసలు భూ ప్రధాన పొరలు ఏవని అడుగుతున్నారండి. మనకి ఈ నాలుగింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, పైవన్నీ. అంటే భూపటలం, భూప్రావారం, భూకేంద్ర మండలం, ఇవన్నీ కూడా భూమి యొక్క ప్రధాన పొరలు. భూపొరల గురించి సరికాని దాన్ని చెప్పండి అన్న. సరికాదు. ఈ నాలుగిట్లో భూ పొరల గురించి సరికానిది ఏది? ఫస్ట్ చూడండి, భూపటలం మందం ఉపరితలం నుండి 30 నుంచి 100 కిలోమీటర్ల వరకు ఉంటుంది. భూ ప్రావారం 100 కిలోమీటర్ల నుండి 2,900 కిలోమీటర్ల వరకు ఉంటుంది.
భూ కేంద్ర మండలం 2900 కిలోమీటర్ల నుండి 6376 కిలోమీటర్ల వరకు ఉంటుంది. నాలుగోది లోపల కేంద్ర భాగం ఇనుము, నిక్కిలు వంటి లోహాల రూపంలో ఉంటాయి. ఈ నాలుగింట్లో ఏంటని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. సరికాదు. ఇది సరికాదు. మిగతావన్నీ కరెక్ట్ అండి. భూపటలం మందం ఉపరితలం నుండి 30-100 కిలోమీటర్ల వరకు ఉంటుంది. భూ ప్రావారం 100 కిలోమీటర్ల నుండి 2900 కిలోమీటర్ల వరకు ఉంటుంది. భూకేంద్ర మండలం 2900 కిలోమీటర్ల నుండి 6376 కిలోమీటర్ల వరకు ఉంటుందన్నమాట. భూమి ఘన పరిమాణంలో ఏ పటలం తక్కువ శాతం ఉంటుంది? భూ ఘన పరిమాణంలో ఏ పటలం తక్కువ శాతం ఉంటుంది? భూపటలం, భూ ప్రావారం, భూ కేంద్రం ఏది కాదు. ఘన పరిమాణం అనేది తక్కువగా ఉంటుందట. మనకి ఈ నాలుగింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. ఆప్షన్ 1 భూపటలం. భూమి ఘన పరిమాణంలో భూపటలం తక్కువ శాతం ఘన పరిమాణం కలిగి ఉంటుంది. నెక్స్ట్ ఖండచలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? ఖండచలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? ఆల్ఫ్రెడ్ నోబెల్, ఆల్ఫ్రెడ్ విజ్నర్, కోపర్నికస్, గెలీలియో. ఖండచలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరని అడుగుతున్నారండి. ఈ నాలుగింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. ఆల్ఫ్రెడ్ విజ్నర్. ఖండచలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరండి? ఆల్ఫ్రెడ్ విజ్నర్. ఆల్ఫ్రెడ్ విజ్నర్ అండి. 14 చూడండి. ఎన్ని మిలియన్ సంవత్సరాల క్రితం భూమి మొత్తం ఒకే ఖండం ఉండేదని విజ్నర్ ప్రతిపాదించాడు? ఎన్ని మిలియన్ సంవత్సరాల క్రితం భూమి మొత్తం ఒకే ఖండంగా ఉండేదని విజ్నర్ ప్రతిపాదించాడని అడుగుతున్నాడు. ఫస్ట్ చూడండి 2200, 450, 325, 430. మనకి నాలుగింట్లో ఏదంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. 2200 మిలియన్ సంవత్సరాల క్రితం భూమి మొత్తం ఒకే ఖండంగా ఉండేదని విజ్నర్ ప్రతిపాదించాడండి. 2200 మిలియన్ సంవత్సరాల క్రితం అండి. నెక్స్ట్ పాంజ్య అనే ఏకఖండం మెసోజియక్ యుగం నుండి నేటి వరకు జరిగిన చలనాల వల్ల ఎన్ని భాగాలు విడిపోయిందని విజ్నర్ ప్రతిపాదించాడు? పాంజ్య అనే ఏకఖండం మెసోజియక్ యుగం నుండి నేటి వరకు జరిగిన చలనాల వల్ల ఎన్ని భాగాలు విడిపోయిందని విజ్నర్ ప్రతిపాదించాడంటే ఫస్ట్ చూడండి లారెన్సియా, గోండ్వానా, లేదా ఆ రెండు లేదా అంటార్క్టికా. నాలుగింట్లో ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. లారెన్సియా, గోండ్వానా. లారెన్సియా మరియు గోండ్వానా ఖండాలు ఏ సముద్రంతో వేరు చేయబడ్డాయి? లారెన్సియా మరియు గోండ్వానా ఖండాలు ఏ సముద్రంలో వేరుపడ్డాయి? ఫస్ట్ మధ్యధరా సముద్రం, టేటిస్ సముద్రం, పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం. లారెన్సియా మరియు గోండ్వానా ఖండాలు ఏ సముద్రంలో వేరుపడ్డాయి అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. టేటిస్ సముద్రం. లారెన్సియా మరియు గోండ్వానా ఖండాలు టేటిస్ సముద్రంతో వేరు చేయబడ్డాయి. నెక్స్ట్ లాస్ట్ బిట్ లెసన్కి సంబంధించి భూమి మీద ప్రస్తుతం ఉన్న రూపం స్థానంలోకి రావడానికి ఖండాలకు ఎంత సమయం పట్టింది? భూమి మీద ప్రస్తుతం ఉన్న రూపం స్థానంలోకి రావడానికి ఖండాలకు ఎంత సమయం పట్టింది? ఫస్ట్ చూడండి, కొన్ని లక్షల సంవత్సరాలు, కొన్ని కోట్ల సంవత్సరాలు, కొన్ని మిలియన్ సంవత్సరాలు సహజంగా ఏర్పడినవి. ఈ నాలుగింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. కొన్ని మిలియన్ సంవత్సరాలండి. భూమి మీద ప్రస్తుతం ఉన్న రూప స్థానంలోకి రావడానికి ఖండాలకు మనకి కొన్ని మిలియన్ సంవత్సరాల సమయం పట్టిందండి. ఇదండి ఈరోజు సంబంధించి మనం వీడియో. ఈ లెసన్కి సంబంధించి మళ్ళీ మనం రేపు వేరే లెసన్ చెప్పుకుంటాం. సోషల్ కంటెంట్కి సంబంధించి వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. డైలీ నేను డిఎస్సికి సంబంధించి వీడియోస్ పెడతాను. రేపు మళ్ళీ మరొక వీడియోతో కలుసుకుందామండి. ఓకే, బాయ్.